నాని కెరియర్లో దసరా లాంటి ఒక మాస్ ఎలిమెంట్తో ఉన్న సినిమా వస్తుందని చెప్పి ఎవరు ఊహించుంటారు. నిన్నగాక మొన్న వచ్చిన హిట్ 3 సినిమాకి సంబంధించి కూడా అంత పెద్ద మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా క్యారెక్టర్ నాని చేస్తాడని ఎవరు అనుకుని ఉంటారు. వీటన్నిటికీ కూడా కారణాలు ఏంటంటే తాను ఎక్కడ కూడా నేనేదో పక్కింటి అబ్బాయి అనుకున్నారు, నాలో ఈ యాంగిల్ ఉంది, ఈ కోణం ఉంది, ఇలాంటి కథ చేయగలను అని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక లవర్ బాయ్ అంటే ఒక టైంలో నాని నేనేమా అన్నట్టుగా అనిపించారు. త్వరలోనే చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి నిర్మాతగా కూడా మారుతున్నారంటే ఎక్కడి నుంచి గ్రాఫ్ ఎక్కడి దాకా పెరిగింది. సినిమాకి వాల్యూ ఇచ్చుకుంటూ, సినిమా ఇండస్ట్రీని నమ్ముకుంటూ, సినిమా ఇండస్ట్రీలోని టాలెంట్ని వెతుకుతూ దాంతోపాటు తాను కూడా ఎదుగుతూ ఉన్న ఒకే ఒక క్యారెక్టర్ నాని. ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నామంటే తన డే 1 మొదటైన రోజు నుంచి ఈ రోజు వరకు లెక్క తీసుకుంటే ఇదేదో 30-40 ఏళ్ల ప్రస్థానం ఏం కాదు. జస్ట్ కరెక్ట్గా 20 సంవత్సరాల్లో ఎన్ని పనులు చేయగలడో అన్ని పనులు చేయడం. అందుకే నాని మల్టీ టాలెంటెడ్. 2025లోనే మనం గమనిస్తే కోర్ట్ అనే సినిమా ద్వారా ఎంత మంచిగా ఒక చిన్న బడ్జెట్తో తీసిన సినిమాకి ఒక 10 టైమ్స్ లాభంతో ఎలా ముందుకు రావచ్చు అనేది కూడా అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కానీ నానికి మాత్రమే ఎందుకు సక్సెస్ వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే వీళ్ళందరితో ఉన్న జర్నీ, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఎక్కడ ఏ ఆడియన్స్కి ఏ జనాలకి ఎలాంటి పాయింట్ పడుతుంది అనేది నానికి పల్స్లో తెలుసు. ఈరోజు నాని జన్మదినం కరెక్ట్గా 42 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 42 సంవత్సరం వచ్చేసరికి నాని ఇంతగా ఎదుగుతాడని నానికి కూడా అనుకుని ఉండడు. ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాక్ తెలుగు ఆయన్ని విష్ చేస్తుంది. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మల్లాల.